వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చూస్తున్న వారికి మా నమస్సుమంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే యూపీఎస్సి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్. రక్షణ రంగానికి యువతలో ఎప్పటికీ తరగని ఆకర్షణ ఉంటుంది. దేశానికి సేవ చేయడంతో పాటు మంచి ఉద్యోగ జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఇలాంటి ఉద్యోగాలు చక్కటి అవకాశాలు. ఈ ఖాళీల భర్తీకి యూపీఎస్సి ప్రతి సంవత్సరం నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎన్డీఏ అండ్ ఎన్ఏ పేరుతో పరీక్షలు నిర్వహిస్తుంది. 2025 సంవత్సరానికి మొదటి విడత నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో జనవరి 1, 2026 నుంచి ప్రారంభమయ్యే 155వ కోర్సులో 117వ ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సుల్లో ప్రవేశాలు. ప్రకటన వివరాలు. యూపీఎస్సి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2025 ఖాళీలు మొత్తం 406 ఖాళీలు. అందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు 370, ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్ ఫోర్స్ 120 ఉన్నాయి. వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు, నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ఖాళీలు 36 ఉన్నాయి. వీటికి అర్హతలు: ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ఇండియన్ నేవల్ అకాడమీ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులే. వయోపరిమితి: వయసు అభ్యర్థులు జూలై 2, 2006కు ముందు, 1 జూలై 2009కు తర్వాత పుట్టినవారు అనర్హులుగా ప్రకటించారు. దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన తర్వాత ఏదైనా కారణాల వల్ల దరఖాస్తు ఉపసంహరించుకోవాలనుకుంటే దరఖాస్తు ఉపసంహరించుకోవచ్చు. ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక 2 దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్బి టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్ష అబ్జెక్టివ్ విధానంలో 2 పేపర్లు ఉంటాయి. మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 1 మ్యాథమెటిక్స్ 300 మార్కులు, సమయం 2.5 గంటలు. పేపర్ 2 జనరల్ ఎబిలిటీ 600 మార్కులు ఉంటాయి, సమయం 2.5 గంటలు. వ్యవధి ఉంటుంది. రుణాత్మక మార్కులు ఉంటాయి, నెగిటివ్ మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్బి ఆధ్వర్యంలో యూపీఎస్సి ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికి 900 మార్కులు కేటాయించారు. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, ఫిక్చర్ పర్సెప్షన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ తదితర టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష ఎస్ఎస్బి నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి. కోర్సులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎన్డీఏ అండ్ ఎన్ఏ, ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు. అలా ఎంపికైన వారు BA, BSc, బీటెక్ కోర్సుల్లో తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చదవచ్చు. శిక్షణ, ట్రైనింగ్: తుది అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో శిక్షణ పొందుతారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీకి, నేవల్ క్యాడెట్లను ఎజ్మర్లోని ఇండియన్ నేవల్ అకాడమీకి, ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను
హైదరాబాద్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్, గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభమవుతుంది. దరఖాస్తు రుసుము ₹100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించనిచ్చారు. ఫీజు లేదు, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు అనంతపూర్, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హనుమకొండ, వరంగల్ అర్బన్లో పరీక్షా కేంద్రాలుగా ప్రకటించారు. వీటిలో పరీక్ష రాసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు. ముఖ్యమైన తేదీలు ఒకసారి పరిశీలిస్తే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 11/12/2024 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ 31/12/2024గా ప్రకటించారు. దరఖాస్తు సవరణ తేదీలు 1/1/2025 నుంచి 7/1/2025 వరకు దరఖాస్తులు సవరణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి తప్పులున్నా కానీ కరెక్షన్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీ 13/4/2025గా ప్రకటించారు. పరీక్ష 13/4/2025న పరీక్ష జరుగుతుంది. కోర్సు ప్రారంభ తేదీ 1/1/2026 నుండి కోర్సు ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ని దర్శించండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్, ఇన్స్టా గ్రూపులలో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.